నీకు సమాజంలో ఎలా ఉండాలో తెలియకపోతే జస్ట్ రీడ్ ద బైబుల్ అంతే. జస్ట్ రీడ్ ద బైబుల్, యాక్సెప్ట్ ద బైబుల్, ఫాలో ద బైబుల్, దట్స్ ఇట్. మనల్ని ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉంచేస్తుంది బైబుల్ అంతే. ఎవడో మనకి సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవడు కొత్తగా నేర్పించాల్సిన అవసరం. బైబిల్ చదువుకోండి, బైబిల్ ప్రకారంగా బైబిల్ని అంగీకరించండి, బైబిల్ ప్రకారంగా బైబిల్ని ఫాలో అవ్వండి. ప్రపంచంలో మీరు గొప్ప వాళ్ళు అవ్వకపోతే నన్ను అడగండి. ఎందుకు ఎంతకనగానే ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, అంతే నేను వెళ్ళి ఆ తలుపు వెనకాల కూర్చుంటాను అంతే, రాను బయటికి. ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. తెలిసిన వాళ్ళే, ఎవరో కాదు, మళ్ళీ ఆ బయట చుట్టాలు కాదు, సొంత చుట్టాలే, దగ్గర చుట్టాలు వచ్చినా కానీ లోపలికి వెళ్ళి తలుపు వెనకాల దాక్కుంటాను అంతే. దేనికి ఎంతకనగా వాళ్ళతో మాట్లాడాలంటే భయం, సిగ్గు, బిడియం అన్నీ వచ్చేస్తాయి అంతే. ఇప్పుడు చూడండి, కొత్త వాళ్ళని లేదు, పాత వాళ్ళని లేదు, ఒకటే ఫ్లో, దట్ ఈస్ జీసస్ ఫ్లో, యేసుక్రీస్తు ఫ్లో అంతే. వాక్యం చెప్పడం, వాక్యానుసారంగా బ్రతకటం, వాక్యం వింటే ఫ్రెండ్స్ అనటం, వాక్యం వినకపోతే మీరు దేవుడికి ఎనిమిస్ అయ్యా అని చెప్పేసి వాక్యానుసారంగా చెప్పడం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే.